శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మన స్తోత్ర పరంపరలో ఇప్పుడు శ్రీరామచంద్ర మహాప్రభువుకి సంబంధించిన ఒక స్తోత్రాన్ని అందించబోతున్నాను. ఇది దారిద్ర్యాన్ని వదిలిస్తుంది, ధనధాన్యాలని సమకూరుస్తుంది, అన్ని పనులు మీ వశంలో ఉంటాయి, గ్రహబాధలు పోతాయి అని బ్రహ్మాండ పురాణంలో ఉన్న స్తోత్రం. ముందు ఆ స్తోత్రాన్ని అందుకోండి. ఫలితాలను వివరంగా చివరిలో చెప్తాం. అదేవిధంగా ఈ స్తోత్రాన్ని ఎప్పుడు చేయాలి అనేది కూడా తర్వాత చూద్దాం. ముందు ఈ స్తోత్రాన్ని అందుకోండి. ఓం ప్రథమం శ్రీకరం నిత్యం, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం. ప్రథమం శ్రీకరం నిత్యం, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం. పంచమం లోకపూజ్యం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా. పంచమం లోకపూజ్యం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా. నవమం దూర్వాదలశ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకాదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. నవమం దూర్వాదలశ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకాదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః, దారిద్ర్యదోష నిర్ముక్తో ధనధాన్య సమృద్ధికం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః, దారిద్ర్యదోష నిర్ముక్తో ధనధాన్య సమృద్ధికం. సర్వసంపత్ప్రదం శ్రేష్టం, సర్వకార్యవశీకరం, దివ్యదేహమవాప్నోతి దీర్ఘమాయుష్యవర్ధనం. గ్రహదోష వినాశం చ సర్వకార్యఫలప్రదం, అరణ్యే దేవసంగ్రామే మహాభయ నివారణం. గ్రహదోష వినాశం చ సర్వకార్యఫలప్రదం, అరణ్యే దేవసంగ్రామే మహాభయ నివారణం. అర్ధరాత్రం జపేస్తేద్వా సర్వారిష్ట నివారణం, ఇహ జన్మ సుఖీ భూత్వా తద్విష్ణోః పరమం పదం. అర్ధరాత్రం జపేస్తేద్వా సర్వారిష్ట నివారణం, ఇహ జన్మ సుఖీ భూత్వా తద్విష్ణోః పరమం పదం. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మ నారద సంవాదే శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం, బ్రహ్మ నారదునికి చెప్పిన స్తోత్రం, బ్రహ్మాండ పురాణంలోని స్తోత్రం. ఫలితాలు ఏమిటి? దారిద్ర్య దోషాలన్నీ పోతాయి. అంటే మీకు దారిద్ర్యాన్ని కలిగిస్తున్న దోషాలు ఏమున్నాయో మీ జాతకంలో కానీ మీ కర్మల వల్ల కానీ అవన్నీ నశిస్తాయి. ధనధాన్య సమృద్ధికం, ధనధాన్యాలు సమృద్ధిగా మీకు లభిస్తాయి. తర్వాత ఏముంది? సర్వ కార్య వశంకరి, అన్ని పనులు కూడా మీ అదుపులో ఉంటాయి, వాటిలో మీకు విజయం లభిస్తుంది. గ్రహ దోషాలు నశించిపోతాయి, గ్రహ దోషాలు నశిస్తాయి. దీనిని ఎప్పుడు పఠించాలి? త్రిసంధ్యం, 3 పూటలా శుచిగా. 3 పూటలా అనేది మనకి సాధ్యం కాదుగా, మధ్యాహ్నం ఎక్కడో ఆఫీసుల్లో అక్కడ ఉంటాంగా. కనుక కనీసం ఉదయం సాయంత్రం దీనిని పారాయణ చేయడం వల్ల ఆ ఫలితాలన్నీ లభిస్తాయి. అంతేకాదు, సర్వ అరిష్టాలను నివారించుకోవడానికి, మీకు సంప్రాప్తిస్తున్న సర్వ విధమైన అరిష్టాలను నివారించుకోవడానికి అర్ధరాత్రి జప్త్వా, అర్ధరాత్రి జపించడం వలన అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు. ఇప్పుడు అర్ధరాత్రి జపించడం అనేసరికి మనకి చాలా అనుమానాలు వస్తాయి. రాత్రిపూట చేసే
పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ, పారాయణం కానీ ఇవన్నీ కూడా ఉగ్రదేవతలకి, క్షుద్ర దేవతలకి చేస్తూ ఉంటారు అని. శ్రీరామచంద్ర మహాప్రభు ఉగ్రదేవత కాదు, క్షుద్రదేవత అంతకన్నా కాదు, పరమాత్మ. పరమాత్మ మానవ రూపంలో అవతరించాడు. అటువంటి పరమాత్మని ఏ కాలంలో ఉపాసించినా నష్టము లేదు, దోషము లేదు. కనుక ఈ అర్ధరాత్రి జప్త్వా అన్న దాంట్లో, అర్ధరాత్రి జపించడం అన్న దాంట్లో మీరు ఇతరేతర భావనలు ఏవి పెట్టుకోకుండా సర్వ అరిష్టాలు పోవాలని కోరిక ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆ పని చేయండి. లేదు, ఇంతకు ముందు చెప్పిన ఫలితాలను కోరుకునే వాళ్ళు త్రిసంధ్యం, 3 సంధ్యలలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మధ్యాహ్నం కుదరదు, కనీసం ఉదయం, సాయంత్రం దీనిని జపించండి, పారాయణ చేయండి. వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, అయ్యా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు రోజుకి చేయాలి? రోజుకి ఎన్నిసార్లు, ఎన్ని రోజులు చేయాలి? చేస్తే ఈ ఫలితాలన్నీ మాకు వచ్చేస్తాయి అనే ప్రశ్న వెంటనే ఉత్పన్నమవుతుంది. అలాంటి ప్రశ్న వేయకండి. ఇది శ్రీరాముని నామాలు, 12 నామాలు. రోజు చేయండి. అన్నీ ఇందులో ఉన్నాయిగా, మనకు కావలసినవన్నీ. దారిద్ర్యాన్ని కలిగించే దోషాలన్నీ పోతాయి, తద్వారా దారిద్ర్యం పోతుంది, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఇంకేం కావాలి? అన్ని పనులు మన వశంలో ఉంటాయి. అంటే అన్ని పనుల మీద మనకు అదుపుంటుంది, మన కంట్రోల్ ఉంటుంది, తద్వారా విజయం లభిస్తుంది, గ్రహ దోషాలు పోతాయి. ఇంకేం కావాలి? కనుక ఈ ఒక్క స్తోత్రాన్నైనా పట్టుకోండి, రామ పాదాలను ఆశ్రయించండి. ఎంతమంది బాగుపడలేదు రాముడిని ఆశ్రయించి? మన బంధువుల్లోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అందువల్ల ఈ శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క 12 నామాలని ఆలంబనం చేసుకోండి, వీటిని ఆసరా చేసుకోండి, వీటిని అవలంబించండి. తద్వారా సమస్తమైన బాధల నుంచి బయటపడండి. ఒక మాట ఉంది మనకి, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని. సర్వ జగత్తులను రక్షించే ఆ శ్రీరామచంద్ర మహాప్రభు మనలాంటి వాళ్ళని రక్షించడా? ఆ జగత్తులో భాగమేగా మనం కూడా. కనుక తప్పకుండా ఈ స్తోత్రాన్ని ఆశ్రయించి శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క కృపా కటాక్షాలు పొంది ఈ స్తోత్రంలో బ్రహ్మ నారదుడికి చెప్పిన సమస్త ఫలితాలని మనమందరం కూడా పొందుదాం. ఆ విధంగా భక్తితో, ఆర్తితో ఆ శ్రీరామచంద్ర మహాప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. జై శ్రీరామ్. స్వస్తి.